రూ. 100 ఇమ్మంటే 100 సార్లు ఆలోచిస్తారు కానీ, క్షణంలో రూ. 1000 అవసరం వచ్చినప్పుడు కన్ఫర్మ్‌గా ఖర్చు పెడతారు. ఇంతకీ అంత గొప్ప మనసున్న వ్యక్తి ఎవరో అనుకుంటున్నారేమో! ఎవరో కాదండి మా హస్బెండ్. ఈరోజు మా హస్బెండ్ కోసం ఒక మంచి విషయాన్నయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు అర్జెంట్‌గా ఒక 500 కావాలి అని ఫోన్ చేసిన వెంటనే ఇచ్చే వ్యక్తులైతే చాలా మందుంటారు కదా! కానీ మా హస్బెండ్ అలా కాదు. అడిగిన వెంటనే ఎందుకు, ఏంటి అని చెప్పి చాలా క్వెషన్‌లయితే రైజ్ చేస్తారు. అప్పుడు నాకైతే చాలా అంటే చాలా కోపమొస్తుంది. అవసరం ఉండే కదా అడిగాను అని చెప్పి. కానీ తనకు తెలుసు నాకెంత అవసరమో, ఎంత అవసరం కాదో. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు మనీతో పెద్దగా అవసరం ఉండదండి. నాకు కావాల్సినవన్నీ కూడా అడిగిన వెంటనే తీసుకొస్తారు. ఒక రూ. 100 అడిగితే లేవంటారు కానీ, ఏం అవసరమో అది రూ. 1000 అయినా సరే వెంటనే తీసుకొస్తారు. అందుకేనేమో భర్తలు ఎప్పటికీ అర్థం కారు అని చెప్పి ఫీల్ అవుతాము. సేమ్ వాళ్ళు కూడా భార్యలు ఎప్పటికీ మనకు అర్థం కారు అన్నట్టు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా! మా వారైతే నాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు అంటే, నాకు అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఉత్తిగానే ఖర్చు పెడతానని చెప్పి డబ్బులైతే ఇవ్వరు. ఆ విషయం నాకు కూడా తెలుసు. తెలిసి కూడా నేను మళ్ళీ మా వారిని డబ్బులు అడిగితే ఒక్కొక్కసారి కోప్పడతారు. నీకేం కావాలో చెప్పమంటే డబ్బులెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి. ఈ విషయంలో అయితే ఒక్కొక్కసారి మాకు గొడవలు పడుతూ ఉంటాము. ఏదేమైనా మా వారు చాలా గ్రేట్ అబ్బా! డబ్బులిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, మనకి ఏదవసరమో అడిగి మరీ కావాల్సి తెచ్చిపెట్టే వ్యక్తులుంటే ఇంకేం కావాలి చెప్పండి? సర్లే మరి మా హస్బెండ్ మెంటాలిటీ సేమ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంక ఈరోజు నైట్ డిన్నర్‌లోకైతే చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే చేశాను. చికెన్ కర్రీ కోసం చెప్పాలంటే రైస్‌లోకైతే వేరేలా చేస్తాను. బట్ రోటీస్‌లోకైతే ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. చికెన్ కర్రీ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పక్కాగా షేర్ చేస్తాను. ఇంకా రోటీస్ విషయానికొస్తే ఈ చపాతీలైతే చాలా స్మూత్‌గా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయి. చపాతీలు స్మూత్‌గా రావాలంటే నేనైతే పెద్దగా ఏమి కలపను. ఓన్లీ సాల్ట్ అండ్ కొంచెం షుగరు, లైట్‌గా ఆయిల్ అప్లై చేసి మొత్తం అంతా కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత చపాతీలు చేసుకుంటాను. చాలా స్మూత్‌గా అయితే వస్తాయి. ఒకవేళ ఎవరైనా చపాతీలు స్మూత్‌గా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. పక్కాగా చాలా బావుంటాయి. ఇంకా ఫైనల్‌గా చపాతీలు చేయడం, కాల్చడం కూడా అయిపోయింది. చపాతీ విత్ చికెన్ కర్రీ ఈ కాంబినేషన్ అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం. చపాతీ, చికెన్ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే చపాతీ కన్నా పూరి చికెన్ కర్రీ అంటే చాలా బావుంటుంది. అండ్ మా వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఈ రెండాట్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. అంతేనండి. దట్స్ ఫర్ టుడే వ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చితే కొంచెం వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.